హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి హోలీ స్పెషల్గా ఇంట్లో ఉన్న బ్రెడ్తో అప్పటికప్పుడు యమ్మీగా ఇలా మంచి డెజర్ట్ను ట్రై చేయండి. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా ఎంజాయ్ చేస్తూ ఇష్టంగా లాగించేస్తారు. మరి ఆలస్యం చేయకుండా కూల్గా బ్రెడ్ డెజర్ట్ను ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం మీ ఇంట్లో ఉన్న మెంబర్స్కి తగినన్ని బ్రెడ్ స్లైసెస్ను తీసుకొని ఇలా షార్ప్గా ఉన్న ఒక క్యాప్తో ఇలా రౌండ్ పీసెస్గా వచ్చేటట్టు క్యాప్తో కట్ చేసుకొని, క్యాప్లోకి బ్రెడ్ స్లైస్ అనేది సరిగ్గా రాకపోతే ఇలా సేఫ్టీ పిన్తో ఈ పీసెస్ను బయటకు తీసేసేయండి. ఇలా మీకు కావాల్సినన్ని బ్రెడ్ స్లైసెస్ నుండి ఈ పీసెస్ను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. నెయ్యిలోకి మనం కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ పీసెస్ను వేసి అటు ఇటు టర్న్ చేస్తూ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇలా నెయ్యిలో వేయించుకోవాలి. వీటిని ఇలా నెయ్యిలో వేయించడం వలన టేస్ట్ బాగుండడమే కాకుండా అవి పాలలో వేసినప్పుడు విరిగిపోకుండా క్రిస్పీగా కూడా అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా నెయ్యిలో వేయించుకొని ప్లేట్లో తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఇదే ప్యాన్ను క్లీన్ చేసేసి దీంట్లోకి 1/2 లీటర్ వరకు చిక్కటి పాలను వేసుకోండి. అయితే కొన్ని పాలను, 1 పావు కప్పు వరకు పాలను అదే గిన్నెలో అలాగే ఉంచేసేయండి. పాలు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని మనం మిగిలిన పాలల్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ను వేసి ఉండలు లేకుండా కలిపేసి ఆ కస్టర్డ్ పౌడర్ పాలను ఇందులోకి వేసుకొని కలుపుతూ కొంచెం చిక్కగా అయ్యే వరకు మరిగిస్తూ ఉండాలి. తర్వాత దీంట్లోకి 2-3 టేబుల్ స్పూన్ల షుగర్ వేసి కలిపేసేయండి. ఇప్పుడు మంచి టేస్ట్ ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ఉంటే కుంకుమ పువ్వు వేసుకోండి. చూడండి, 3-4 మినిట్స్లోనే ఈ పాల కన్సిస్టెన్సీ అనేది ఇలా చిక్కబడుతుంది. ఇలా చిక్కబడినప్పుడు దీంట్లోకి ఒక 4-5 బాదం కాజును పౌడర్ చేసి వేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేయాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాతనే మనం నెయ్యిలో వేయించుకున్న బ్రెడ్ స్లైసెస్ను ఇందులోకి వేసి పాలల్లో మునిగేటట్టు ఇలా స్పాచులతో కవర్ చేసి ఒక అరగంట పాటు అలా వదిలేసేయండి. అంతేనండి. అరగంట తర్వాత డిష్ అవుట్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి వేసుకొని టేస్ట్ చేయండి. చాలా బాగుంటుంది. ఇంకా దీనిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తింటే సూపర్ డెజర్ట్ అని మీరే అంటారు. చూసారు కదండి, సింపుల్గా ఇంట్లో ఉండే బ్రెడ్తో కమ్మగా అందరికీ నచ్చేలా ఇలా కూల్ డెజర్ట్ను ట్రై చేయండి. ఈ హోలీ పండగకి ఇంట్లో వాళ్ళందరికీ చాలా నచ్చుతుంది. హోలీ స్పెషల్గా స్వీట్ రెసిపీ. హోలీ పండగకి ఎప్పుడూ ఒకే రకమైన స్వీట్స్ కాకుండా ఇంటిల్లపాదికి నచ్చేలా పైన సాఫ్ట్గా లోపల జ్యూసీగా ఉండే ఈ స్వీట్ను తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. ముందుగా షుగర్ పాకం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి 1 కప్పు షుగర్ వేసుకోండి. తర్వాత దీంట్లోకి 1/2 కప్పు వరకు వాటర్ను వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్కు టర్న్ చేసుకొని షుగర్ కలిసేలా ఇలా కలుపుతూ కరిగించండి. షుగర్ పూర్తిగా కరిగి కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఇలా బబుల్స్గా ఫామ్ అయినప్పుడు పాకం ప్రిపేర్ అయినట్టే. చివర్లో 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసి ఓసారి కలిపేయండి. ఇక్కడ పాకము, తీగ పాకము అలాంటిది ఏం అవసరం లేదండి. జస్ట్ కొంచెం ఇలా స్టిక్కీగా ఉంటే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టే. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారకుండా మూత పెట్టేసి ఈ షుగర్ పాకాన్ని పక్కన పెట్టేయండి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి 1.5 కప్పు వరకు మైదా పిండిని తీసుకోండి. అదే కప్పుతోటి 1 కప్పు ఫుల్లుగా మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. 1.5 మైదా తీసుకుంటే 1 కప్పు పాల పొడిని వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి పావు టీ స్పూన్ వరకు వంట సోడాను వేసి కలిపేయండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి పిండికి చక్కగా పట్టేలా చేత్తో పిండికి పట్టించండి. ఇందులో నెయ్యి వేయడం వలన ఈ స్వీట్ అనేది కమ్మగా ఉండి చాలా సాఫ్ట్గా వస్తాయి. తర్వాత దీంట్లోకి కాచి చల్లార్చిన పాలను వేసుకుంటూ పిండిని ముద్దలా చేసుకోవాలి. పిండిని కొంచెం టైట్గానే ప్రిపేర్ చేసుకోండి. తర్వాత చపాతీ పీట పైన ఈ పిండిని పెట్టేసి చపాతీ కర్రతో ఒక 5-6 చపాతీలు కలిస్తే ఎంత మందంగా ఉంటుందో అంత మందంలో వచ్చేటట్టు ఇలా రోల్ చేసుకోండి. తర్వాత సైడ్స్కు ఎక్స్ట్రా షేప్లెస్గా ఉన్న ఈ పార్ట్ను నైఫ్తో తీసేసి స్క్వేర్ షేప్లో చేసుకోండి. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు నైఫ్తో ఇలా పొడవుగా స్క్వేర్ షేప్లో చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇలా అన్ని పీసెస్ను ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఈ పీసెస్ని ఇందులోకి వేసుకొని మంటను పూర్తిగా చిన్నగా చేసుకొని అటు ఇటు టర్న్ చేస్తూ మంచి గోల్డెన్ బ్రౌన్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా మందంగా ఉంటాయి కాబట్టి పూర్తిగా సిమ్లో పెట్టుకొని నిదానంగా గోలిస్తేనే లోపలి వైపుకు పిండి చక్కగా ఉడికి అవి సాఫ్ట్గా వస్తాయి.
మనం ఇందులో బేకింగ్ సోడా వేయడం వల్ల చూడండి స్టార్టింగ్ ఏ సైజులో ఉంది, వంట సోడా వేయడం వల్ల ఇలా డబల్ సైజ్కి ఇంక్రీజ్ అవుతుంది. ఇలా మంచి కలర్లోకి మారిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసేయండి. ఇలా ఆయిల్లోంచి తీసిన వెంటనే లోతుగా ఉన్న గిన్నెలో వేసుకొని వేడి వేడి చక్కెర పాకాన్ని దీనిపైన వేసేసి ఒక అరగంట పాటు అలా వదిలేస్తే ఈ చక్కెర పాకం అనేది లోపల వైపుకు అబ్జర్వ్ చేసుకొని ఇలా సాఫ్ట్గా అవుతాయి. అంతేనండి, పైన సాఫ్ట్గా లోపల జ్యూసీగా ఉండే ఈ స్వీట్ రెడీ అయిపోయింది. ఈ హోలీ పండగకి తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ చాలా చాలా నచ్చుతుంది. ఇన్స్టంట్ గులాబ్ జామున్. ఈ గులాబ్ జామున్ చేయడానికి ఎలాంటి పాలకోవా, గులాబ్ జామున్ మిక్స్ పౌడర్ లేకుండా అప్పటికప్పుడు ఎంతో ఈజీగా జ్యూసీ గులాబ్ జామున్ను ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నెను కానీ నాన్ స్టిక్ ప్యాన్ కానీ పెట్టేసుకోండి. దీంట్లోకి మెజర్మెంట్ తోటి 1 కప్పు నిండా మిల్క్ పౌడర్ను వేసుకోవాలి. అదే కప్పుతోటి 1 కప్పు కాచి చల్లార్చిన పాలను వేసుకోండి. ఇప్పుడు మంటను సిమ్లో పెట్టుకొని మిల్క్ పౌడర్ పూర్తిగా పాలల్లో కలిసేలా కలుపుతూ ఉండండి. ఇలా మిల్క్ పౌడర్ పూర్తిగా పాలల్లో కలిసిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకోండి. తర్వాత ఈ విధంగా ఈవెన్గా కలుపుతూ ముద్దలా వచ్చే వరకు ఉడికిస్తూనే ఉండాలి. ఇక్కడ ప్రాసెస్ ఎక్కువగా ఏమీ ఉండదు, కానీ ప్యాన్కి అతుక్కోకుండా మాడిపోకుండా కలపడమే ఇక్కడ పనిగా ఉంటుంది. చూడండి, ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి కోవా స్టేజ్లోకి వచ్చే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ మిశ్రమము ఇలా ముద్దగా మారేయడానికి టైం మాత్రం ఇక్కడ నాకు 8 నుంచి 10 నిమిషాల పాటు పట్టింది. చూడండి, ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి కోవా స్టేజ్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీనిని ప్యాన్లో ఉంచకుండా ఒక ప్లేట్లో వేసేయండి. కొద్దిగా చల్లారిన తర్వాత దీంట్లోకి 2 చెంచాల వరకు మైదా పిండిని వేసుకోండి. మనము 1 కప్పు పాలపొడి తీసుకున్నాం కాబట్టి 2 చెంచాల మైదా పిండి సరిపోతుంది. ఈ మైదా పిండి అనేది బైండింగ్ పర్పస్ కోసం వేస్తున్నాము. తర్వాత మైదా పిండి, ఈ పాలపొడి మిశ్రమం పూర్తిగా కలిసేలా ముద్దలా స్మూత్గా చేసుకోండి. దీంట్లోకి నేను వంట సోడా వేయడం మర్చిపోయాను కాబట్టి తర్వాత వేస్తున్నాను. 1 టీ స్పూన్ వంట సోడా వేసి పూర్తిగా పాలకోవాలో కలిసేలా కలిపేసేయండి. తర్వాత మీకు నచ్చిన సైజుల్లో బాల్లా చుట్టేసుకోవాలి. ఇలా బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ బాల్స్ని పక్కన పెట్టేసి మనం షుగర్ పాకం ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి 1 కప్పు నిండా షుగర్ వేసుకోండి. 1 కప్పు షుగర్ తీసుకుంటే 1/2 కప్పు మాత్రమే వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు మరిగిస్తే పాకం రెడీ అయిపోతుంది. వాటర్ కనుక మీరు ఎక్కువగా వేస్తే ఎక్కువసేపు మరిగించాల్సి వస్తుంది. కాబట్టి వాటర్ తక్కువగా వేస్తే ఇలా 2 మినిట్స్లోనే పాకం ప్రిపేర్ అయిపోతుంది. చివరగా కొంచెం యాలకుల పొడిని వేసి షుగర్ పాకం ఇలా కలర్ చేంజ్ అయ్యి బబుల్స్లా ఫామ్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టేయండి. షుగర్ పాకం చల్లారకుండా క్యాప్తో కవర్ చేయాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ చాలా తక్కువ హీట్లో ఉన్నప్పుడే మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని ఇందులో వేసి 1 నిమిషం పాటు కదపకుండా వదిలేయండి. కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత క్లాత్ సాయంతో బాండిని మాత్రమే కదపండి. ఈ కలర్లోకి వచ్చిన తర్వాత జలిగంట సాయంతో ఈ బాల్స్ను అటు ఇటు టర్న్ చేయండి. ఇక్కడ నేను బాల్స్ అన్నీ ఒకేసారి వేశాను కాబట్టి అవి సరిగ్గా పొంగలేవు, కానీ మీరు మాత్రం ఆయిల్ పట్టి బాండీ సైజుని పట్టి బాల్స్ని కొన్నిటిని మాత్రమే వేయండి. ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీలో వేశాను. చూడండి, కొన్ని బ్యాచ్ వైజ్గా డీప్ ఫ్రై చేస్తే ఇవి చక్కగా పొంగుతూ డబల్ సైజుకు వస్తుంటాయి. చూడండి, ఈ కలర్లోకి మారిన తర్వాతనే ఆయిల్లోంచి తీసేసేయాలి. ఆయిల్లోంచి తీసిన వెంటనే గోరువెచ్చటి చక్కెర పాకంలో వేసి అవి మునిగేలా ఓసారి కలిపేసి మూత పెట్టి 1 అవర్ పాటు రెస్ట్ ఇవ్వండి. 1 అవర్ తర్వాతనే వీటిని టేస్ట్ చేయండి. ఇలా 1 గంట పాటు పాకంలో నానితేనే లోపల వైపుకు పాకం పీల్చుకొని జామున్లు జ్యూసీగా ఉంటాయి. అంతేనండి, ఇంట్లో ఉండే పాలపొడితో ఎంతో టేస్టీ జ్యూసీ గులాబ్ జామున్లు రెడీ అయిపోయాయి. స్వీట్ హోమ్లో పాలపొడితో చేసే గులాబ్ జామున్లే అమ్ముతారు. దాని టేస్ట్ చెప్పక్కర్లేదు, ఎంత బాగుంటాయో మీ అందరికీ తెలిసిందే. మరి మీరు కూడా ఇలా ఇన్స్టెంట్గా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ గులాబ్ జామున్ తినాలనుకున్నప్పుడు పాలకోవా గులాబ్ జామున్ మిక్స్ పౌడర్ లేకుండా కూడా ఎంతో జ్యూసీ గులాబ్ జామున్లను ఇలా ప్రిపేర్ చేయండి. స్వీట్ షాప్ స్టైల్లో సాఫ్ట్ అండ్ జ్యూసీ గులాబ్ జామున్. గులాబ్ జామున్ను ఎన్ని బ్రాండ్లు మార్చి ఎన్ని టిప్స్ ఫాలో అయ్యి ఎన్నిసార్లు చేసినా మనకు స్వీట్ షాప్లో వచ్చినంత సాఫ్ట్గా జ్యూసీగా పర్ఫెక్ట్గా రావు కదా. మరి అలా ఎందుకు రాదో నేను స్వీట్ షాప్లో పనిచేసే వారిని ఒకరిని అడిగాను. వాళ్ళు పిండిని కలిపే విధానము, చేసే విధానము, దాంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ నాకు చెప్పేశారు. మరి మీరు కూడా ఆ సీక్రెట్ టిప్స్ ఏంటో ఈ వీడియోలో చూసేయండి. మరి ఆలస్యం చేయకుండా స్వీట్ షాప్ స్టైల్లో సాఫ్ట్ అండ్ జ్యూసీ గులాబ్ జామున్ను ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి.
దీనికోసం ఇక్కడ నేను ఎంటీఆర్ బ్రాండ్ 175 గ్రామ్స్ది 2 ప్యాకెట్స్తో గులాబ్ జామున్ చేస్తున్నాను. ఇక్కడ ఏ బ్రాండ్ అయినా తీసుకోండి, నేను చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్తో గులాబ్ జామున్ చేశారంటే మీకు కూడా స్వీట్ షాప్ స్టైల్లో 100% పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా 2 ప్యాకెట్స్ని కట్ చేసుకొని వెడల్పాటి బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇది 2 ప్యాకెట్స్కి సరిపడా ఇంగ్రీడియంట్స్ అండి. ఇదేనండి స్వీట్ షాప్లో వాడే సీక్రెట్ ఇంగ్రీడియంట్స్. తర్వాత పావు టీ స్పూన్ వరకు వంట సోడాని వేయండి. వంట సోడా వేయడం వలన చాలా సాఫ్ట్గా వస్తాయి. తర్వాత పిండిలో ఇవన్నిటిని కలిపేసిన తర్వాత కొన్ని పాలను కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ పిండిని సాఫ్ట్గా ముద్దలా చేసుకోవాలి. పాలు వాటర్ సేమ్ క్వాంటిటీలో ఈక్వల్గా తీసుకోండి. మొత్తం పాలతో అలానే మొత్తం నీళ్ళతో కాకుండా ఇలా కొన్ని పాలు కొన్ని నీళ్లు కలిపి చేస్తేనే స్వీట్ షాప్లో ఎలా వస్తాయో అలాగే సాఫ్ట్గా జ్యూసీగా వస్తాయి. ఇక్కడ పాలను కాచి చల్లార్చిన పాలను తీసుకోండి. ఇలా పాలు నీళ్లు వేసి పిండిని ఇలా పైనే నీట్ చేసుకోవాలి. మరీ పిండిని ప్రెస్ చేస్తూ గట్టిగా పిసకకుండా ఇలా కొంచెం ఎయిర్ గ్యాప్స్ వచ్చేలా పిండిని ప్రిపేర్ చేసుకొని క్యాప్ పెట్టేసి ఒక 15 మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి. ఈలోపు మనము చక్కెర పాకం కోసం స్టవ్ పైన వెడల్పాటి బౌల్ పెట్టుకోండి. దీంట్లోకి 1 కేజీ షుగర్ తీసుకోండి. ఇక్కడ నేను 175 గ్రామ్స్ ఈ 2 ప్యాకెట్లు అంటే 350 గ్రామ్స్ జామున్ పౌడర్ తీసుకున్నాను కాబట్టి 1 కేజీ షుగర్ కరెక్ట్గా సరిపోతుంది. ఏ బౌల్తో షుగర్ తీసుకుంటున్నామో దానికి ఈక్వల్గా వాటర్ తీసుకోవాలి. 1 గిన్నెడు షుగర్ వేస్తే 1 గిన్నెడు వాటర్ వేసి ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ను కలుపుతూ చక్కెర పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ పాకం అనేది తీగ పాకము అలాంటిది ఏం అవసరం లేదు. జస్ట్ ఇలా ఒక 2-3 మినిట్స్ తర్వాత స్టిక్కీగా అవుతుంది. ఈ స్టేజ్లో 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని ఇక్కడ నేను 8 నుంచి 10 వరకు తీసుకున్నాను. యాలకుల పొడిని వేసి ఇలా పాకం కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో మరిగించి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారకుండా మూత పెట్టి పక్కన పెట్టేయండి. ఈలోపు నానబెట్టుకున్న గులాబ్ జామున్ మిక్స్ పౌడర్ కూడా ఇలా సాఫ్ట్గా నానుతుంది. అయినా సరే ఒక 1 మినిట్ పాటు ఇలా క్యాప్ తీసి మళ్ళీ ఒకసారి పైనే నీట్ చేయండి. ఇప్పుడు అరిచేతులకు కొంచెం నెయ్యిని రాసుకుంటూ మీకు కావలసినంత సైజులో బాల్స్లా అరిచేతుల మధ్యలో బాల్ను పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తూ రౌండ్ బాల్లా చుట్టండి. అలా అయితే అస్సలు క్రాక్స్ రాకుండా మనం డీప్ ఫ్రై చేసిన తర్వాత కూడా ఒక్కటి కూడా బ్రేక్ కాకుండా వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్క బాల్ను అరిచేతి మధ్యలో గట్టిగా ప్రెస్ చేస్తూ అప్పుడు రౌండ్ బాల్లా చుట్టేసుకోవాలి. ఇదే మాదిరిగా మిగతా అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాతనే ఆయిల్లో వేసుకుంటూ డీప్ ఫ్రై చేయండి. చూడండి గులాబ్ జామున్ బాల్స్ అన్ని ఇలా ప్లేట్లో విడివిడిగా పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మాత్రం కొంచెం హీట్ అయిన తర్వాతనే ఇలా ఆయిల్లో పట్టినన్ని బాల్స్ వేసుకోండి. అయితే మరీ ఎక్కువ బాల్స్ వేయకండి, అవి చక్కగా పొంగి డబుల్ సైజ్కి వస్తాయి కాబట్టి కొన్ని తక్కువగా వేసుకోండి. మంటను సిమ్లో పెట్టుకొని ఆ బాల్స్ అన్ని పైకి తేలిన తర్వాతనే మరొక వైపు టర్న్ చేస్తూ ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్లోకి మారిన తర్వాతనే ఆయిల్లోంచి తీసేసేయాలి. అయితే డీప్ ఫ్రై చేసేటప్పుడు అన్ని బాల్స్ ఈవెన్గా ఒకే కలర్లో ఉండేటట్టు అటు ఇటు టర్న్ చేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలి. అయితే ఇక్కడ మరొక టిప్ యూజ్ చేయాలండి. బ్యాచ్కి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బ్యాచ్ అయింది కదా, ఇప్పుడు కొంచెం సేపు స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే బాల్స్ అన్నీ వేసి అవి పైకి తేలిన తర్వాతనే అప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇలా ప్రతి బ్యాచ్కు ఈ టిప్ యూజ్ చేశారంటే ఆయిల్ చాలా వేడెక్కకుండా ఉంటుంది కాబట్టి అన్నీ లోపలి వైపుకు పర్ఫెక్ట్గా గోలి మనకెక్కడ కూడా ఉండరాకుండా సాఫ్ట్గా వస్తాయి. ఈ చిన్న టిప్పు మీరు ఖచ్చితంగా డీప్ ఫ్రై చేసేటప్పుడు యూజ్ చేసుకోవాలి. ఇలా అన్ని బాల్స్ను డీప్ ఫ్రై చేసిన తర్వాత షుగర్ పాకం ఉంది కదండి, ఆ పాకాన్ని ఇలా వెడల్పుగా కొంచెం పెద్దగా ఉన్న బౌల్లోకి వేసుకోండి. అలా అయితే గులాబ్ జామున్లు అన్నీ ఈక్వల్గా ఈ సిరప్ను పీల్చుకొని అన్నీ సాఫ్ట్గా అవుతాయి. అయితే మనము వేడివేడి గులాబ్ జామున్ బాల్స్ వేసేటప్పుడు పాకం అనేది కొంచెం గోరువెచ్చగా ఉండేటట్టు చూసుకోండి. అన్ని బాల్స్ వేసి కొంచెం సిరప్ అనేది అన్ని వైపులా వచ్చేటట్టు ఇలా స్పూన్తో ప్రెస్ చేయండి. ఇప్పుడు క్యాప్ పెట్టేసి ఒక 1-2 అవర్స్ పాటు ఈ సిరప్లో నానబెట్టుకోవాలి. 1-2 అవర్స్ దాకా అలా వదిలేయండి. చూడండి 1-2 అవర్స్ తర్వాత ప్రతి ఒక్క బాలు సిరప్ను పీల్చుకొని ఇలా డబల్ సైజులోకి సాఫ్ట్గా జ్యూసీగా వస్తాయి. అంతేనండి. ఇలాంటి చిన్న టిప్స్ మీరు కరెక్ట్గా ఫాలో అయ్యారంటే స్వీట్ షాప్లో జామున్ ఎంత సాఫ్ట్గా, ఎంత జ్యూసీగా, ఎంత టేస్టీగా ఉంటుందో అంతే టేస్టీగా 100% పర్ఫెక్ట్గా వస్తాయి.
ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన స్వీట్ షాప్ స్టైల్ సీక్రెట్ గులాబ్ జామున్ రెసిపీ మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. చూసారు కదండి, జామున్ లోపల పిండి ఉండలేకుండా ఎంత సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వచ్చాయో. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.